కేవలం మరాఠా సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోయి ఉండుంటే సనాతన ధర్మం ఉండేది కాదేమో, నిజంగా ఉండాలని పాపం అంత మంచి యోధుడిని ఉంచారేమో. అందుకే మధ్యలో ఒక స్టోరీ ఉంటే ఆ ఖడ్గము సాక్షాత్తు అమ్మవారే ఇచ్చారు అనేది ఒక స్టోరీ కూడా ఉంది. సో మొత్తం మీద చూసినట్లయితే కంక్లూడ్ చేయండి. మొత్తం మీద మొన్న 80 సంవత్సరాల క్రితం చరిత్ర చూస్తే రజాకార్లు నిజాం ప్రభుత్వంలో శిస్తు కట్టని ఎడల ట్యాక్స్ పే చేయని ఎడల కాఫీర్లను నరికి చంపారు, మతం మార్చితే వదిలేశారు, బ్రాహ్మణులను వెనక పిలక కోసేయటం, దజ్జన్ని కోసేయటం ఈ రకంగా చేశారని మొన్న రీసెంట్గా చదివిన పుస్తకాలు రిఫరెన్స్ ఇవ్వమని నేను ఇస్తాను. సో ఇదంతా రాజులు అదే చేశారు. ఏది ఇస్లాంని నమ్మినటువంటి ఖురాన్ని నమ్మినటువంటి రాజులు ఎందుకు ఇంత గట్టిగా చెప్పాలి అని అంటే ఇస్లాం సోదరులకు కోపం రావాల్సిన అవసరం లేదు. ఇతిహాసాల్లో జరిగినటువంటిది ఇదే కాబట్టి కేవలము ఖురాన్ని నమ్మి చంపారా కాఫీర్లను లేదా అనే కాంట్రడిక్షన్ సెకండ్ డౌట్ కూడా అవసరం లేదు సార్. కారణం ఏంటంటే వాళ్ళు ఆలయాలను నిర్మించలేదు, మసీదులను నిర్మించారు. మసీదులను నిర్మించిన వాడికి ఎవడు కాఫీరో తెలుసు, ఆయన ఏ మతాన్ని స్థాపించాలనుకున్నాడో చాలా క్లారిటీగా తెలుసు. సో అది ఎక్కడ ఖురాన్లోనే ఈ కాఫీర్లను నరికి చంపమని ఉందేమో కావచ్చు బహుశా. అందుకే ఈ దేశాలు విచ్ఛిన్నమైనాయి. అందుకే వాళ్ళు ఆ రాజ్యాన్ని స్థాపన చేయటానికి వాళ్లకు ప్రలోభ పెట్టినటువంటి విషయం ఎక్కడి నుంచి ఆ బీజం నాటింపబడవచ్చు. సో గతంలో జరిగినాయి, పూర్వంలో జరిగినాయి, రేపు జరగవచ్చుని ఏమో అనే ఉద్దేశం మీద నేను అడగడం జరిగింది సార్. తప్పైతే క్షమించాల సోదరులు. తప్పేం లేదు, మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా మీరు అడిగారు. నాలెడ్జ్ కూడా కాదు సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్. నాకు మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మీరు అడిగారు. మనకున్న ఇన్ఫర్మేషన్లో ఎంత పర్సంటేజ్ కరెక్ట్, ఎంత పర్సంటేజ్ రాంగ్ అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎట్లా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది అంటే, అయితే మనం మీరు మాట్లాడడం అయిపోయిందా? లేదు, చివరిలో అది చెప్దాం సార్. ఫస్ట్ నేను చదివేసినటువంటి ఒక్కసారి అయిపోతే ఇంకా డిస్కషన్లోనే ఉంది, దయచేసి ఇది ఒకటి క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాజులు యుద్ధాలు చేశారంటే వాళ్ళ రాజ్యాల కోసం చేశారు. హిందూ రాజులు యుద్ధాలు చేశారు, ముస్లిం రాజులు యుద్ధాలు చేశారు. ఔరంగజేబ్ దగ్గర చూసుకున్నట్లయితే అనేక వందల మంది హిందువులే అక్కడ సైనికులుగా ఉన్నారు, అనేక వందల మంది ఆఫీసర్స్గా కూడా ఉన్నారు. మొదటి ఔరంగజేబ్ కట్టినటువంటి టెంపుల్స్ 100కి పైగా టెంపుల్స్ ఉన్నాయి, మీరు హిస్టరీ చూసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ మొఘల్స్ ఉన్నప్పుడు కాఫీర్లను చంపేయండి అని ఉంటే ఇంకెవరు మిగిలి ఉండకుండా ఉండాల్సింది. దాదాపుగా 600 సంవత్సరాలు వారు పాలించారు, 700 సంవత్సరాలు మారారు కాబట్టి అంటే ఇప్పుడు హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు మరి? అందరినీ ఎప్పటి నుంచో ఉన్నారు. కాఫీర్లను చంపారు, అనేక మంది శవాల దిబ్బలుగా మారిన తర్వాత మిగిలిన వారు మతం మార్చుకున్నారు కాబట్టి. మహేందర్ గారు ఇక్కడ ఏంటంటే జరిగిన హిస్టరీ వేరు, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది వేరు. నిజంగా 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు కాఫీలను చంపారన్నప్పుడు వాళ్ళ దగ్గర సైనాధిపతులు హిందువులుగా ఉన్నారు, సైనికులు హిందువులుగా ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు మతాలు మారలేదు కదా, వాళ్ళు హిందువులుగానే ఉన్నారు కదా. కాదు, ఇక్కడ రాజ్యం కోసం జరిగినటువంటి పోరు ఉంది. నిజంగా మత పిచ్చితోనే ఉంటే ఎందుకని మసీదులు కట్టారు, ఎందుకని టెంపుల్స్ కట్టారు, టెంపుల్స్ కట్టిన ఉన్నారు కదా. అలా అయితే హిందువులు యుద్ధాలు చేయలేదు, చేశారు. ముస్లిం రాజ్యం కోసిందే. ఈరోజు మనం దాన్ని రంగు మార్చేసి ఇది మతపరంగా జరిగిన యుద్ధమే, 2 మతాల మధ్య జరిగిన యుద్ధం అని చెప్పేసి ఈరోజు మనం చూపిస్తున్నాము. అది వాస్తవం కాదు, చరిత్ర అది వాస్తవం కాదు. రజాకార్ల గురించి ఉంది, రజాకార్ల గురించి ఖచ్చితంగా మూవీ వచ్చింది. నేను చెప్పేదండి, నేను క్లియర్గా యూట్యూబ్లో నేను వీడియో రిలీజ్ చేశాను. వాస్తవికత ఏంది, రజాకార్ నుంచి గతంలో వచ్చినటువంటి ఒక మూవీ ఉంది, దాంట్లో చూపించినటువంటి మూవీ హిస్టరీ ఏంటిది, ఇప్పుడు చూపించిన హిస్టరీ ఏంటిది. యాక్చువల్గా జరిగింది ఏంటిదంటే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. హక్కుల కోసం పోరాడిన వాళ్ళు ముస్లింస్ హిందువులు కలిసి ఉన్నారు, చనిపోయిన వాళ్ళ హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు, చంపిన వాళ్ళ హిందువులు ముస్లింలు కలిపి ఉన్నారు. రజాకార్ల సైనికుల్లో రజాకార్ల తరపు నుంచి వాళ్ళు పోరాడింది అక్కడ భూస్వాములు ఎవరు ఉన్నారు, పేర్లతో పాటు చరిత్ర ఉంది, అనేక పుస్తకాలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈరోజు రాజకీయంగా మతాలుగా విడగొట్టేశారు. ఇప్పుడు చావా అని చెప్పేసి మూవీ వచ్చింది, ఆ మూవీలో జరిగింది ఏంటిది, 2 రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని 2 మతాల మధ్య జరిగిన యుద్ధంగా చూపించారు. ఎంత బ్యాడ్ చెప్పండి. నిజంగా ఈరోజు ఒకటి సార్, ఈరోజు నిజంగా ఒక భారత మాత ముద్దుబిడ్డగా మనం ఉంటే, భారతదేశాన్ని ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే ప్రజల మధ్య ఐక్యత కోసం మాట్లాడాలి, ఐక్యత గురించే చెప్పాలి తప్ప విడగొట్టే ప్రయత్నాలు ఈరోజు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. విభజించు పాలించు, ఇది చాణక్య నీతి ప్రకారంగా విభజిస్తేనే మనం పరిపాలించగలుగుతాం అన్న నీతి ప్రకారంగా చేస్తుంటాం, ప్రజలకు అర్థమవుతుంది. అంటే చరిత్రని ఎంతగా మార్చేస్తున్నారు, ఉన్న వాస్తవం ఏంటి చూపిస్తుంది ఏంది, కంప్లీట్గా రిలీజన్ అనే రంగు పూల్చేసి చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు వీడియోలో అడిగారు, కొన్ని ప్రశ్నలు అడిగారు, ఖురాన్ ప్రకారంగా ఖురాన్ ఇది బోధిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా
ఖురాన్ని ఆ వాక్యాలని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మీకు అలా అనిపించిందని నేను చెప్తాను. వాటికి సమాధానం చెప్పాలని ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఒక్కొక్క వాక్యం చెప్పండి, దానికి యాక్చువల్గా మీనింగ్ ఏంటో చూద్దాం. 4వ సూర 144వ ఆయత్. విశ్వసించిన ప్రజలారా, ఓ విశ్వసించిన ప్రజలారా, విశ్వసించిన ప్రజల విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. ఓకే, ఇది వాక్యము. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా చదివేయండి. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహకు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలుచుకున్నారా? బాగా తెలుసుకోండి, కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశంలో పోతారు. అయిపోయింది వాక్యం అక్కడికి. విశ్వసించిన వారు అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అవిశ్వాసులు అంటే ఎవరు సార్? యాక్చువల్గా ఈ ఖురాన్లో ఈ విధంగా లేదు సార్. ఇది ఖురాన్ ట్రాన్స్లేషన్ తప్పు. అది ఓకే, ట్రాన్స్లేషన్ తప్పు. విశ్వసించిన ప్రజలారా, ఖురాన్ ధర్మ గ్రంథమే కదా సార్? గ్రంథమే కదా. ఖురాన్ అంటే ఒరిజినల్దే కదా. నా చేతిలో ఉంది ఖురాన్లో ఉన్నది అదే మీ చేతిలో మీది మాది ఒకటే ఖురాన్. ఓకే. అయితే అరబ్బీలో అక్కడ అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి అని లేదు. ఏముంది అక్కడ? కాఫిరీన్ అన్న పదం ఉంది. ఓకే, కాఫిరీన్ అంటే అవిశ్వాసులు కాదు. కాఫిరీన్ అంటే తిరస్కారులు, తిరస్కరించిన వారు. అదే అల్లాని విశ్వసించని వారు ఎవరైనా సరే. విశ్వసించని వారు వేరు, తిరస్కరించిన వారు వేరు. అంటే తెలిసిన తర్వాత కూడా తిరస్కరించిన వాళ్ళు ఎవరైనా ఆయన సంతతే కదా సార్? లేదు లేదు లేదు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే విషయము, దేవుడు కొంతమందినే సృష్టించి మీరు మాత్రమే నా ప్రజలు, మిగతా వాళ్ళు నాది కాదు అనే కాన్సెప్టే కదా సార్? కాదు, మనుషులందరూ కూడా దేవుడికి సంబంధించిన వాళ్ళే కదా. మరి అయితే నేను చెప్తోంది మీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది చెప్పండి. అక్కడ మీరేం చెప్తున్నారంటే అరబిక్ లో ఈ రకంగా ఉంది, ఎలా ఉంది? అరబీలో ఏముంది? అక్కడ కాఫిర్లని ఏదో మీరు అనే ప్రయత్నం చేస్తున్నారు. కాఫిరిన్ తిరస్కరించిన వారితో. తిరస్కరించిన వారు ఎవరంటే అయితే తెలిసిన తర్వాత తిరస్కరించిన వాళ్ళు. అయితే ఇక్కడ తిరస్కారులుని మిత్రులుగా చేసుకోకుండా ఉండాలి. అవిశ్వాసులు అని రాశారు, అదొకటి రాంగ్. ఇంకొకటి కాఫిరీన్ అని కూడా లేదు అక్కడ అరబీలో. అల్ కాఫిరీన్ అని ఉంది. అల్ కాఫిరీన్ అంటే ఆ తిరస్కారులతో. తిరస్కారులు అందరూ కాదు, ఆ తిరస్కారుల నుంచి ఆ తిరస్కారులు. అంటే సూటిగా నా ప్రశ్న ఏంటంటే సార్, తెలుగు ఖురాన్ లో ప్రింటింగ్ గానీ ట్రాన్స్లేషన్ గానీ తప్పుంది అని మీరు అంటున్నారు. తప్పుంది, వాస్తవం అది. ఇప్పుడు నేను తప్పుగా చదవడంలో ఇంకా అర్థం ఏముంది? మరి ఎలా నేను నిజమైన గ్రంథాన్ని చదవాలి? ట్రాన్స్లేషన్ తప్పుగా ఉంది అక్కడ. యాక్చువల్గా విషయం ఏంటంటే అల్ కాఫిరీన్ తిరస్కారులే కాదు, ఆ తిరస్కారులు. ఏ తిరస్కారులు అనేది మనం తెలుసుకోవాలి. ఓ విశ్వాసులారా, మీరు ఆ తిరస్కారులతో స్నేహం చేయబాకండి అని ఉంది. ఏ తిరస్కారులు అనేది కాంటెస్ట్లోకి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు విశ్వసించిన వాడు, నేను విశ్వాసిని అనుకోండి, మీతో స్నేహం చేయకూడదా? ఇప్పుడు ట్రాన్స్లేషన్ తప్పు. నేను చెప్పేది కొత్త పర్సన్ ఏ రకంగా దివ్య ఖురాన్ని తెలుసుకోవాలి మరి? అప్పుడు యాక్చువల్గా ఇక్కడ అవిశ్వాసులు చాలా జరగాల్సి ఉందేమో మరి. తెలుగు సంస్కరణ జరగాలి, చాలా సంస్కరణ జరగాలి. అలానే చెప్తాను. అయి ఉండొచ్చు. తదుపరి అల్ కాఫిరీన్ అది ఎవరు? అల్ కాఫిరీన్ అంటే ఎవరి గురించి చెప్పడం జరుగుతుంది అన్నది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. చెప్పండి. మిగిలిన వాక్యాలు చెప్తారు కదా, ఆ తర్వాత చెప్తాను. తర్వాత 3వ సూర 28వ ఆయత్. సూర ఆల్ ఇమ్రాన్లో 28. విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, తమ సహాయకులుగా ఎంత మాత్రం చేసుకోకూడదు. ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్ సేమ్, అవిశ్వాసులతో అని రాశారు. అరబీలో ఉంచండి, అల్ కాఫిరీన్ అని ఉంది. తిరస్కారులు, అది కూడా అల్, ఆ తిరస్కారులతో. క్లియర్గా కొంతమంది ఉన్నారు ఆ తిరస్కారులు. ఎవరు అంటే ఆ తిరస్కారులు కాంటెస్ట్లోకి వెళ్తే తెలుస్తుంది, మీకు క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఓకే. అంటే ఇక్కడ కూడా అవిశ్వాసులతో మిత్రులుగా చేసుకోకుండా ఉంది. ట్రాన్స్లేషన్ 100% రాంగ్. ఇది అవిశ్వాసులు వేరు, తిరస్కారులు వేరు. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే విశ్వసించిన వారు విశ్వాసులు అవుతారు, తిరస్కరించిన వారు తిరస్కారులు అవుతారు. తెలియని వారు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరూ తిరస్కారులు కాదు. తర్వాత 5వ సూర 51వ ఆయత్. సూర అల్ మాయిదా 51వ సూర. విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి. వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. అంటే విశ్వసించిన వారు యూదుల్ని క్రైస్తవుల్ని స్నేహితులుగా చేసుకోవద్దు అని ట్రాన్స్లేషన్ ఉంది.